అలా హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ట్రూ లవ్ అంటే నిజమైన ప్రేమ గురించి మాట్లాడబోతున్నాను. ఈ రోజుల్లో ట్రూ లవ్ ఉందా, నిజమైన ప్రేమ ఉందా అనే దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే దీనికంటే ముందు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాత రోజులు మనం గుర్తు చేసుకోవాలి. అప్పట్లో ఇలా మనకు మొబైల్స్ కానీ, రెండోది అంటే ఇంటర్నెట్ అవన్నీ చాలా తక్కువ. 90s కిడ్స్కి కూడా తెలిసే ఉంటుంది. సో అప్పట్లో అంటే ఉత్తరాల ద్వారా కానీ, రెండోది వచ్చేసి ఇట్లా డైరెక్ట్ అంటే కమ్యూనికేట్ అయ్యి అట్లా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడంటే ఆ ప్రేమ అనేది 100% ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ, ఈ స్పీడ్ అంటే ఇప్పుడు ఫోన్ ద్వారా వీడియో కాల్స్ కానీ రెండోది టెక్స్ట్ కానీ, చెప్పాలంటే యాప్స్ చాలా ఉన్నాయి. ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, బోలెడండి వాట్సాప్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే. వీటి ద్వారా అంటే జస్ట్ పరిచయం చేసుకున్నారా అంటే మాట్లాడారా, సో ఇలా ఫోన్లో అలా ఇలా టెక్స్ట్ ద్వారా. అప్పుడు అలా కాదు, అంటే డైరెక్ట్ మాట్లాడుకునేవారు. అంటే పాత రోజులు ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఆ పాత రోజుల కోసం ఇప్పటికి కూడా చాలామంది ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రతిరోజు వాళ్ళని అట్లీస్ట్ రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు. డేలో ఒకసారైనా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అంటే స్పీడ్ అప్డేట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పట్లో అలాంటి ప్యూర్ అంటే ట్రూత్, నిజమైన లవ్ ఉందా అంటే ట్రూ లవ్ ఉందా అంటే నేనైతే దానికి ఛాన్సెస్ తక్కువ, అంటే రేరు. అలాంటి ప్రేమ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వదులుకోవద్దు దాన్ని. మీరు అంటే ఆపోజిట్ పర్సన్ అయినా కూడా మిమ్మల్ని ఇష్టపడినా, లేదంటే మీరు ఇష్టపడ్డా కూడా ఆ ట్రూ లవ్ని మాత్రం మీరు వదులుకోవద్దు. ఆ ట్రూ లవ్ అనేది ఇప్పుడు 1,000,000 మందిలో 1000 మంది మాత్రమే ఆ ట్రూ లవ్ అనేది ఉంది. ట్రూ లవ్ ఏంటంటే ఇరువైపులా ఇష్టం అండి. వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకొని వాళ్ళు జీవిత భాగస్వాములు అయ్యి, అంటే వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు అంటే వాళ్ళ సోల్మేట్ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అదే ట్రూ లవ్. అంటే మన కంటికి కనిపిస్తుందా అన్నది కాదు, కానీ లేదంటే ట్రూ లవ్ ఆపోజిట్ వాళ్ళు లవ్ చేయలేదని చనిపోతానని, లేదంటే వాళ్ళు చంపడం కానీ, చెడు అలవాట్లు బానిస రావడం, అది ట్రూ లవ్ కానే కాదు. స్వచ్ఛమైన ప్రేమ ఎవరు అంటే అది మన నవమాసాలు మోసిన మన అమ్మ ప్రేమే. అమ్మ తర్వాత లైఫ్లో మీ మనసుకు నచ్చిన వారిని ఇది ట్రూ లవ్ అని మీకు అనిపిస్తే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. దాన్ని